అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపుగా రూ. 3.11 పెట్రోలు, రూ. 3.30 ఎంతో డీజిల్ ధరలు పెరిగాయి లీటర్ మీద. సో, ఈ పెంపు ఇక్కడితో ఆగుద్దా? మళ్ళీ పెరుగుద్దా? ఇది మనకు కీలకం. అది మనం మాట్లాడాలి అంటే క్రూడ్ ఆయిల్ ధరని ఒక సబ్జెక్ట్‌గా చూడాలి. రాష్ట్రంలో దేశంలో రాజకీయ అంశాలను మరో సబ్జెక్ట్‌గా చూడాలి. అండ్ ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన పొదుపు మంత్రాలను కూడా కీలకమైన సబ్జెక్ట్‌గా కంక్లూజన్‌లో చూడాలి. సో, ఫస్ట్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా కూడా బ్యారెల్‌కు $100 పైనే ఉన్నాయి. గడిచిన 22 రోజుల నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు $100 తగ్గడంలా $100 పైనే ఉంటున్నాయి. ఈ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి నెల అంటే యుద్ధం మొదలవడానికి ముందు క్రూడ్ ఆయిల్ ధర అరౌండ్ $65 నుంచి $70 ఉండేది. కానీ అమాంతం పెరుగుతూ ఒక 35 నుంచి 40% పెరిగి ఇప్పుడు $100కు చేరుకుంది. సో, క్రూడ్ ఆయిల్ ప్రధాన మూలాధారంగా ఉత్పత్తి అవుతున్న పెట్రోలు, డీజిల్ ఖచ్చితంగా ధర పెరిగినప్పుడు ఇవి కూడా పెరగాలి కదా. కానీ ఇన్నాళ్ళు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ పెంపు జోలికి వెళ్ళకుండా ఏం చేశారంటే ఆ నష్టాలను కేంద్రం కొంత భరించింది. కేంద్రానికి ట్యాక్స్ వస్తుంది కదా. సో, వాళ్ళు ఏం చేశారంటే ట్యాక్స్ 10% వదులుకున్నారు. అంటే లీటర్ మీద ₹10 వదులుకొని అండ్ ఆ పెట్రోలియం కంపెనీలు కూడా కొంత లాభాల్లో కొంత వాటా వదులుకున్నారు. అలా కొంతకాలం భరించారు. దాదాపుగా నెల 15 రోజుల పాటు భరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, పాకిస్తాను, శ్రీలంక అన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ మన దేశంలో మాత్రం పెరగకపోవడానికి కారణం ఏమిటంటే కేంద్రం పెట్రోల్ నుంచి తాము తీసుకుంటున్న ట్యాక్స్ ఒక ₹10 వదులుకుంది. అండ్ పెట్రోలియం కంపెనీలు ఒక కొంత పర్సంటేజ్ వదులుకున్నారు లాభాన్ని. కాబట్టి వాళ్ళు భరించారు కాబట్టి సామాన్యుల మీద, వినియోగదారుల మీద పెట్రోల్ ధరల ప్రభావం, క్రూడ్ ఆయిల్ ధరల పెంపు ప్రభావం పడలేదు. సో, కేంద్రం ఎందుకు త్యాగం చేసింది ఆ ₹10? వాళ్ళకి ప్రజల మీద ప్రేమతో కాదు. ప్రజల మీద ప్రేమ అనేది తర్వాత సబ్జెక్టు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలకు ముందు మళ్ళీ ధర పెంచితే ఇబ్బంది అవుద్ది కాబట్టి అదేదో కేంద్రం ₹10 త్యాగం చేస్తే అరే ప్రజలే మాట్లాడుకుంటారు కదా. చూడు కేంద్రానికి ప్రజలంటే ఎంత ప్రేమో, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా సరే ప్రజల మీద వాత పెట్టకుండా వాళ్ళే ₹10 లాభాన్ని వదులుకున్నారు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు కదా. సో, ఇలా జరిగింది. సో, ఇదంతా అందరికీ తెలిసిందే. పెట్రోల్ రేట్లు మన దేశంలో మాత్రం రాజకీయాలకు సంబంధం ఉంటాయి, ఎన్నికలకు సంబంధం ఉంటాయి. సో, ఇప్పుడు ఈరోజు ₹3 పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్రం. నేనేమంటానంటే ఇది తాత్కాలికం, ఇది శాంపిల్ మాత్రమే. ఎందుకంటే పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు ఇంకా తగ్గల. హర్మూజ్ జలసంధి ఇంకా పూర్తిగా తెరుచుకోలే. ఆ జలసంధి విషయంలో ఇరాన్ ఎంత పట్టుదలతో ఉందో అమెరికా కూడా అంతే పట్టుదలతో ఉంది. ఇరాన్ ఎంతగా ప్రతిఘటించడానికి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉందో అమెరికా కూడా అంతే స్థాయిలో మళ్ళీ దాడులు చేయడానికి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈలోగా అమెరికా ప్రపంచంలోని ఇతర దేశాల మద్దతు కూడా కోరుతోంది. అండ్ అటువైపు ఇరాన్ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. సో, ఒకవేళ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే, పశ్చిమాసియా యుద్ధం మళ్ళీ మొదలై తదుపరి దశకు వెళ్తే భీకరంగా, బీభత్సంగా ఉంటుంది. దాని ఫలితాలు, పరిణామాలు ఊహించడం కూడా కష్టం. అప్పుడు మన దేశంలో ఇంధన ధరలు మరింతగా మండుతాయి. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరింతగా పెరుగుతాయి. కాబట్టి ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలలో ఏమీ మార్పు లేకపోతే మళ్ళీ పెట్రోల్ ధర పెరగదు. కానీ యుద్ధం మొదలై క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందంటే మాత్రం ఇన్నాళ్ళంటే నష్టాలను భరించారు, లాభాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మాత్రం నష్టాలు భరించరు, లాభాలను వదులుకోరు, పెంచుకెళ్ళిపోతారు. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రమే ₹3 తాత్కాలికం మాత్రమే, జస్ట్ శాంపిల్ మాత్రమే. ఒకవేళ యుద్ధం ఆధారంగా, క్రూడ్ ఆయిల్ రేటు ఆధారంగా ఈ పెంపు ₹10 వరకు వెళ్ళొచ్చు, ₹15 వరకు కూడా వెళ్ళొచ్చు. అది పరిస్థితి. సో, ఇక్కడ నరేంద్ర మోదీ గారు కూడా ఆల్రెడీ ఇండైరెక్ట్గా చెప్పారుగా, మీరు పొదుపు చేయండి, వాహనాలు అవసరమైతేనే వాడండి, మ్యాక్సిమం సైకిల్ మీద వెళ్ళండి, ఇటువంటి పొదుపు సూత్రాలు ఇస్తారనమాట ప్రభుత్వాలు. సో, మోదీ గారు మొన్న ఆదివారం చెప్పారు, విదేశీ టూర్లు తగ్గించుకోండి, అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి, ఇవన్నీ చెప్పారు కదా పొదుపు మంత్రాలు. దాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా మోదీ గారు భజన పరులు అండ్ అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు కదా. అది ఒకందుకు దేశానికి మంచిదే కావచ్చు కానీ దాని ఫలితం ఎలా ఉంటుందనేది చూడాలి. సో, ఇప్పుడు ఇంధన ధరలు అంటే భవిష్యత్తులో మళ్ళీ పెరిగాక మేము ఆల్రెడీ చెప్పాం కదా వాడొద్దని. సో, మేమే వాడట్లేదు, మీరు కూడా వాడడం మానేయండి అని చెప్పి జనం మీదకే నెట్టేస్తారేమో.
కానీ జనానికి తప్పదు. మోదీ గారికో, చంద్రబాబు గారికో, పవన్ కళ్యాణ్ గారికో వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే కాన్వాయ్‌లు 10 ఉన్నాయి. 4కో, 5కో కుదించుకుంటారు. కానీ సామాన్యుడికి ద్విచక్ర వాహనం మీద వెళ్ళకపోతే, ఆఫీస్‌కి వెళ్ళకపోతే పని అవ్వదు. బండి మీద వెళ్ళకపోతే పని అవ్వదు. కొంతమందికి కారులో వెళ్ళకపోతే పని అవ్వదు. సో, ఆ పై స్థాయిలో పొలిటీషియన్స్ తగ్గించుకున్నట్టు దిగువ స్థాయిలో మధ్యతరగతి వర్గాలు, పేద వర్గాలు కూడా వినియోగం తగ్గించుకోవాలంటే అవ్వని పని. వాళ్ళేమి కావాలని దుబారాగా ఖర్చు పెట్టరు కదా! అవసరం కొద్దీ ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళు తప్పదనమాట. సో, ఇక్కడ వీళ్ళిచ్చే పొదుపు మంత్రాలు మాటల వరకు సరిపోతాయి తప్ప పూర్తిగా ఆచరించడం మాత్రం కష్టమే.